పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. నిన్న సుప్రీం ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు ఈ నోటీసులను జారీ చేశారు. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అసెంబ్లీ కార్యదర్శి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, ఈ నోటీసుల సారాంశం ఏంటి? తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ పార్టీ ఫిరాయించినటువంటి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు పంపించారు. ఇటీవల సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ కేసు వేసినటువంటి సందర్భంగా వీటిపై చర్యలకు సంబంధించినటువంటి మౌఖికమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చింది. దానికి అనుగుణంగా అసెంబ్లీ కార్యదర్శి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. లిఖితపూర్వకంగా మీరు పార్టీ ఫిరాయించడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి అంశాలను పేర్కొంటూ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. వీటి మీద వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్టీ మారినటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీలో కనపడిన సందర్భంగా ఈ నోటీసులకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. అయితే అసెంబ్లీ సెక్రటరీ పంపించినటువంటి నోటీసులో గడువుకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు కూడా సమాధానం ఇవ్వడానికి కొంత గడువు కోరినట్టు సమాచారం. ఓకే, థ్యాంక్ యూ చారి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ ఎమ్మెల్యేలు కోరినట్టుగా సమాచారం. దానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు అసెంబ్లీ సెక్రటరీ. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు అసెంబ్లీ సెక్రటరీ. అయితే నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలంటూ కూడా ఎమ్మెల్యేలు కోరినట్టు సమాచారం. మొత్తానికి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకి నోటీసులు పంపినట్టుగా తెలుస్తోంది. ఇక లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ నోటీసులకు వివరణ ఇవ్వడానికి కొంత సమయాన్ని కూడా ఎమ్మెల్యేలు కోరినట్టుగా సమాచారం అందుతోంది.